దీపావళి ఎలా చేసుకున్నానో చూపిస్తా. నేను వీడియోలు లేట్‌గా పోస్ట్ చేయడం లేదు. మేము దీపావళి చేసుకునేదే చాలా లేట్‌గా అనమాట. దీపావళి అయిన తర్వాత 1 మంత్ తర్వాత పండగ చేసుకున్నాం కాబట్టి వీడియో కూడా లేట్‌గా వస్తుంది. ఇక్కడైతే పెద్దలు పెట్టేసుకున్నాం అనమాట. ఇటు సైడు మా తాత, తర్వాత మా అవ్వ క్లియర్‌గా క్లోజప్‌లో చూపిస్తా. మా తాత ఇక్కడ అండ్ తర్వాత మా అవ్వ అనమాట. దండేసి కమ్ములు పెట్టినాం కాబట్టి మా అవ్వ. అండ్ నెక్స్ట్ అయితే డబ్బులు, తర్వాత ఎడ అన్నీ పెట్టేసినాం. తర్వాత పూజారయ్య వచ్చినాడనమాట. పూజారయ్యని లోపల పిలుచుకొని బియ్యం పెట్టి తర్వాత అయితే మేము కంచానికి మొక్కుతాం. అండ్ నెక్స్ట్ ఈ పండగ చాలా సింపుల్ అనమాట. నిజంగా అంటే ఇంట్లో వాళ్ళే చేసుకున్నాం. పెద్దగా ఏం హడావిడి లేదు. ఎందుకంటే పండగ అయిపోయింది కాబట్టి అది వైబ్ అనేది వెళ్ళిపోతుంది. ఊర్లో అందరూ చేసుకున్నప్పుడు మనం చేసుకుంటే మస్తు ఉంటుందన్నమాట. మేము కొత్త బట్టలు కూడా సింపుల్ అండ్ డిసెంట్ అనమాట. ఏం పెద్ద గ్రాండ్గా లేదు. ప్రతిసారి దీపావళి అంటే బట్టలే పండగ అనమాట మాకు. అండ్ మా భోజనాలు అయితే ఇవి.